హార్ట్ అటాక్ అంటే గుండెపోటు వేరు, గుండె నొప్పి అంటే యాంజైనా వేరు. యాంజైనా అనేది గుండెకు రక్త సరఫరా తగ్గినప్పుడు వచ్చే ఛాతీ నొప్పి. ఇది గుండె కండరాలకు తగినంత ఆక్సిజన్ అందకపోవడం వల్ల వస్తుంది. దీనికి ఆయుర్వేదంలో గుండెను బలపరిచే, నొప్పిని తగ్గించే కొన్ని అద్భుతమైన మూలిక ఖనిజాల మిశ్రమాలు ఉన్నాయి. గుండెకి బలాన్ని ఇస్తూ యాంజైనా నొప్పిని తగ్గించడానికి మనం ఒక చక్కని శాస్త్రీయ ఆయుర్వేద మిశ్రమాన్ని తెలుసుకుందాం. దీనికి మీకు కావాల్సిన పదార్థాలు 3. ఒకటి శృంగి భస్మం. దీన్ని తెలుగులో దుప్పికొమ్ము భస్మం అని కూడా అంటారు. దీన్ని 1/8 వంతు మీరు సిద్ధం చేసుకోవాలి. ఇది మీకు ఆయుర్వేద మూలికలు అమ్మేటువంటి షాప్లో దొరుకుతుంది. శుద్ధి చేసిన, కాల్చిన దుప్పి కొమ్ముతో దీన్ని తయారు చేస్తారు. ఆయుర్వేదంలో దీన్ని ఒక రసాయనం కింద పరిగణిస్తాం. అంటే రసరక్తాది, మాంస, మేధో, సప్త ధాతువులు ఉంటాయి కదా, వాటిని పరిపుష్టం చేస్తుంది. ఇది ప్రధానంగా ఇది రక్త ప్రసరణని స్థిరపరుస్తూ గుండె దడని తగ్గిస్తుంది. అలాగే ఈ మిశ్రమంలో ఉండేటటువంటి ఇతర మూలికలన్నీ శరీరం సులభంగా గ్రహించుకునేలాగా చేస్తుంది. ఇది చాలా తక్కువ మోతాదులో దీన్ని వాడాల్సి ఉంటుంది. అయినప్పటికీ గుండెకి బలాన్ని ఇచ్చే టానిక్గా పనిచేస్తుంది. తర్వాత 2వ మూలిక తుంగగడ్డలు. దీన్ని సంస్కృతంలో ముస్తకం అంటారు. ఇది 3 భాగాలు కావాలి మీకు. ఈ మొక్క భూగర్భంలో ఉండేటువంటి వేరుని మనం ఔషధం కింద వాడతాం, అందుకే తుంగగడ్డలు అంటారు. ఈ ముస్తకం అనేది శరీరాన్ని చల్లబరుస్తుంది, చల్లదనాన్ని ఇస్తుంది, శరీరానికి జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. అలాగే ఆ హీట్ని అంటే పిత్తాన్ని శాంతపరుస్తుంది. గుండె జబ్బులు, ఛాతిలో మంట, అలాగే ఎసిడిటీ, మానసిక ఒత్తిడి వల్ల వచ్చేటువంటి రక్త ప్రసరణ సమస్యలకి ఇది చక్కగా ఉపయోగపడుతుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తూ మందుని శరీరం సరిగ్గా శోషించుకునేలాగా చేస్తుంది. ఇక 3వది అర్జున. దీన్ని తెల్ల మద్ది అని కూడా అంటారు. మద్ది చెట్టు పట్ట. ఇది 3 భాగాలు కావాలి మీకు. మద్ది చెట్టు బెరడ్ని ఇక్కడ ప్రధానంగా దీనికి ఔషధ శక్తులు ఎక్కువ. అర్జున అనేది ఆయుర్వేదంలో గుండెకు చాలా ముఖ్యమైనటువంటి ఒక టానిక్ కింద పరిగణిస్తాం. దీని బెరడు గుండె కండాన్ని బలపరుస్తుంది, గుండె ధమనులలో రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది, ప్రధానంగా యాంజైనా నొప్పిని తగ్గిస్తుంది. దీంట్లో కొద్దిగా రక్తాన్ని బలపరిచేటువంటి, పల్చగా చేసేటటువంటి, అలాగే కొలెస్ట్రాల్ని తగ్గించేటువంటి గుణాలు కూడా దీంట్లో ఉన్నాయి. ఇది ధమనుల్లో అడ్డుపడకుండా నివారించడానికి, అడ్డంకులు తయారు కాకుండా ఉండడానికి సహాయపడుతుంది. అయితే దీన్ని ఎలా వాడుకోవాలి అంటే ఈ 3 చెప్పుకున్నాం కదా, వీటిని ఈ నిష్పత్తిలో కలిపి చూర్ణంగా అంటే పొడిగా తయారు చేసుకోవాలి. దీని మోతాదు 1/2 టీ స్పూన్ పొడి గోరువెచ్చని నీళ్ళతోటి రోజుకి 2 లేదా 3 సార్లు తీసుకోవాలి. గోరువెచ్చని నీళ్లు అనేది అనుపానంగా పనిచేస్తుంది. ఇది రక్త ప్రసరణని ప్రేరేపిస్తూ మూలికలు సులభంగా ఆ శరీరానికి చేరేలాగా చేస్తుంది.